నిజంగా చాలా కష్టమైంది. చాలా ఓపిక్గా ఆవిడ మొత్తం పూర్తి చేయడానికి ప్రయత్నించింది చాలాసార్లు. అండ్ అది పూర్తి చేసినందుకు, అక్కడ దాకా ఆడినందుకు మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మీ వంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. తప్పకుండా మీ వయసులో ఉన్న వాళ్ళలాగే వాళ్ళు కూడా వాళ్ళకి వీటిలన్నిటి మధ్య మీ అందరిలాగా సరదాగా ఉండాలని, అందరితో మాట్లాడాలని, చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఉంటుంది వాళ్ళకు కూడా. ఆ ఏజ్ గ్రూప్ నుంచే ఉన్నారు కాబట్టి మీ వంతు సపోర్ట్కి ముందుకు వచ్చారు. ఫస్ట్లీ మీకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థ్యాంక్స్ జీటీవీకి ఇంత మంచి ఒక ప్రోగ్రామ్ పెట్టినందుకు. హ్యాండ్స్ ఆఫ్ టు ప్రదీప్ సార్, ఎందుకంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీరు ఇంత మంచిగా ఇంత దూరం వచ్చి ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే మీకు. మా ఫ్రెండ్ నీలిమా, యువర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నీలిమా ఎక్కడుందమ్మా? అక్కడ. హాయ్ నీలిమా, థ్యాంక్ యూ. మీరు ఎంటర్టైన్మెంట్ చేయాలన్నారు కదా, మా ఫ్రెండ్ కావ్య చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. తను నేను కలిసి డ్యాన్స్ చేస్తాం. కావ్య, Okay, so music. This is a private party. This is a private party. No paparazzi. Paparazzi, cheering any secret location, private party, only by invitation. Bar closed, out and any lady tension, free liquor, start without limitation. Manam adi kinda mida party, manam party in the party. Hey hottie, drink a rain at Dolce. Let's go trippin' in my Maserati. This is a private party. Party in the party. Hey, hottie, drink a rain at Dolce. Let's go trippin' in my latest Bugatti. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.